వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్ మ్యాథమెటిక్స్లో భాగంగా చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ యొక్క ఫస్ట్ టాపిక్గా ఈ ఛానల్లో ఇంట్రడక్షన్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తెలుగులో వివరణతో మెయిన్ కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ చాప్టర్ స్టాటిస్టిక్స్ అనే ఒక బ్రాంచ్ దేన్ని స్టడీ చేస్తుంది అనే విషయంతో మనం స్టార్ట్ చేద్దాం. సో స్టాటిస్టిక్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ కలెక్షన్, ఆర్గనైజేషన్, ప్రెజెంటేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మాసెస్ ఆఫ్ న్యూమరికల్ డేటా ఈజ్ నోన్ యాజ్ స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ అనేటువంటి ప్రత్యేక శాఖ మ్యాథ్స్లో దేన్ని స్టడీ చేస్తుంది అంటే ముఖ్యంగా డేటాని కలెక్ట్ చేయడం గురించి. అంటే చూడండి, కలెక్షన్ ఆఫ్ డేటా, నెక్స్ట్ దాన్ని ఆర్గనైజ్ చేయడం, దాన్ని ప్రెజెంట్ చేయడం, అలాగే దాన్ని విశ్లేషించడం అంటే అనలైజ్ చేయడం, దాని మీద ఫైనల్గా ఒక అభిప్రాయం అంటే ఇంటర్ప్రిటేషన్ చెప్పడం, ఇలా న్యూమరికల్ డేటాతో నిండిపోయి ఉన్నటువంటి విభాగాన్ని మనం స్టాటిస్టిక్స్ అని పిలుస్తాం. సో ఇది లోయర్ సెక్షన్ నుంచి కూడా మనం స్టాటిస్టిక్స్ని డేటా హ్యాండ్లింగ్ పేరుతోనూ ఇతర పేర్లతోనూ ఆల్రెడీ స్టడీ చేస్తాం. నెక్స్ట్ ఈ స్టాటిస్టిక్స్ని డెవలప్ చేసినటువంటి మనకి మొట్టమొదటి మూల పురుషుడు ఎవరు అనేది ఒకసారి మెన్షన్ చేద్దాం. సర్ ఆర్ఏ ఫిషర్ వాజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గా పిలువబడేటువంటి వ్యక్తి సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అంటాం. సో మొట్టమొదట డేటా కలెక్షన్ కి ఒక విధమైనటువంటి ప్రామాణికతను ఏర్పరిచింది ఇతనే. ఇక నెక్స్ట్ స్టాటిస్టిక్స్ లో మనకి ప్రధానంగా డేటా అనేది ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సో డేటా అంటే ఏమిటి అనేది మ్యాథమెటికల్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. So the information which collected either in the form of numbers, words or pictures with a definite purpose is called data. సో డేటా అనేది సమాచారం అని మనకు తెలుగులో కరెక్ట్గా అర్థం. సో ఇక డేటా అంటే ఏ రూపంలో ఉండవచ్చు. ఆ సమాచారం ఎలా కలెక్ట్ చేయబడవచ్చు అంటే అది నంబర్స్ రూపంలో కానీ, అంటే కొన్ని సంఖ్యలతో ఉండిన వివరాలు ఉంటాయి, లేదా వర్డ్స్ పదాలతో చెప్పే ఉంటాయి, పిక్చర్స్ కొన్ని బొమ్మలతో ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఒక సమాచారాన్ని ఒక డెఫినెట్ పర్పస్తో అంటే ఏదైనా ఒక నిర్దేశిత లక్ష్యంతో కనుక ఆ సమాచారాన్ని మనం గ్యాదర్ చేసినట్లయితే దాన్ని డేటా అని పిలవచ్చు. సో మొత్తం కూడా ఈ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి అనేదే స్టాటిస్టిక్స్ స్టడీ చేస్తుంది కనుక మరి డేటా కలెక్ట్ చేసేటువంటి విధానం, అది అరేంజ్మెంట్ చేసే విధానాన్ని బట్టి అది ఎన్ని టైప్స్ అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా అరేంజ్మెంట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా డేటా కలెక్ట్ చేసి దాన్ని అరేంజ్మెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రధానంగా మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్గా ఉంటుంది. సో డేటా కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ బై అరేంజ్మెంట్. అంటే అరేంజ్మెంట్ చేసే విధానాన్ని బట్టి మనకి 2 టైప్స్. వన్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా ఆర్ రా డేటా అండ్ అనదర్ వన్ ఈజ్ గ్రూప్డ్ డేటా. సో ఇప్పటికే మీకు 9th క్లాస్ వరకు వచ్చినటువంటి సిలబస్లోనే ఈ 2 రకాల డేటాస్తో మనం పరిచయం ఉంటుంది. సో అన్గ్రూప్డ్ డేటాకి మరో పేరు రా డేటా, నెక్స్ట్ వన్ గ్రూప్డ్ డేటా. సో వీటిలో ఒక్కొక్కటి అంటే ఏమిటో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో అన్గ్రూప్డ్ డేటా ఆర్ రా డేటా. ఇన్ దిస్ డేటా అబ్జర్వేషన్స్ ఆర్ నాట్ క్లాసిఫైడ్ ఇంటూ ఎనీ గ్రూప్స్ ఆర్ క్లాసెస్. అంటే చూడండి, అన్గ్రూప్డ్ అన్నాం, పేరులోనే ఉంది, గ్రూప్ చేయబడదు. లేదంటే రా డేటా కేవలం ఉన్నది ఉన్నట్లుగా సమాచారాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడం. సో ఇక్కడ మనం తీసుకునే అబ్జర్వేషన్స్ ఏ వాల్యూస్ అయినా సరే క్లాసిఫై చేయబడవు, అంటే ఏ విధంగానూ వర్గీకరించబడవు, అంటే కొన్ని గ్రూప్స్ కానీ కొన్ని క్లాసెస్గా కానీ వర్గీకరించబడవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సేల్స్ ఇన్ ఏ షాప్ ఇన్ ఏ వీక్ అని చెప్పి ఒక డేటాలో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇవ్వబడ్డాయి చూడండి. అంటే ఒక షాప్లో ఒక వీక్లో అక్కడ అమ్మకం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సో 750 రూపీస్, 566 రూపీస్, 430 రూపీస్ ఎట్సెట్రా, ఇలా ఒక 6 వాల్యూస్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. మేబీ ఇక్కడ షాప్ సేల్స్ అన్నాం కాబట్టి వీక్లో 7 days ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సండే హాలిడేగా భావించి మిగిలిన 6 daysలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరుసగా ఇంత అమ్మకం జరిగింది అనే ఒక డేటా ఉంది. సో దీనిలో ఏ విధమైన క్లాసిఫికేషన్ కూడా లేదు, అంటే వీటిని గ్రూప్స్గా విడగొట్టడం కానీ ఏ విధంగా లేకుండా మొత్తం ఒక 6 వాల్యూస్ మనకి డైరెక్ట్గా ఇచ్చేబడ్డాయి. అలాగే ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ అని చెప్పి డైరెక్ట్గా, లేదా ఒక క్లాస్లో స్టూడెంట్ మార్క్స్ డైరెక్ట్గా ఇవ్వబడితే దాన్ని మనం అన్గ్రూప్డ్ డేటాకి ఎగ్జాంపుల్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్ గ్రూప్డ్ డేటా. సో గ్రూప్డ్ డేటా, in this data observations are organized in groups or classes.
సో మనం ఎక్కువగా స్టడీ చేసేది కూడా 10th సిలబస్ లో గ్రూప్ డేటా మీద ప్రాబ్లమ్సే. ఈ డేటాలో ఎలా ఇవ్వబడతాయి కూడా అంటే మనకు అబ్జర్వేషన్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయబడతాయి. ఏ విధంగా కొన్ని కొన్ని సమూహాలుగా అంటే గ్రూప్స్ గా గానీ వాటిని మనం క్లాసెస్ అని పిలుస్తాం. అంటే కొన్ని క్లాసెస్ గా విడగొట్టబడి ఉంటాయి. సరే దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సపోజ్ ఒక క్లాస్ లో మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఈ విధంగా అరేంజ్ చేసాం అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ జరిగింది అనుకోండి. ఆ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ ని బట్టి అందరి మార్క్స్ వరుసగా రాయకుండా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్క్స్ వస్తే ఆ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎందరు అనేటువంటి డేటాని ఇప్పుడు ఇచ్చినట్లుగా కనుక ఉండేటట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 మార్క్స్ స్టూడెంట్స్ నెంబర్ 4 ఉందని, 10 to 20 మార్క్స్ పొందిన వాళ్ళు 7 మెంబర్స్ అని, 20 to 30 11 మెంబర్స్ అండ్ 30 to 40 9 మెంబర్స్ అండ్ ఫైనల్లీ 40 to 50 6 మెంబర్స్ అనుకుందాం. అంటే ఇక్కడ ఒక 50 మార్క్స్ కి ఒక ఎగ్జామ్ జరిగింది అనుకుంటే ఇలా ఒక 5 క్లాసెస్ గా దాన్ని విడగొట్టబడింది. మనకి కూడా ఎగ్జామ్ సిస్టమ్ లో వచ్చిన మార్క్స్ ని బట్టి గ్రేడింగ్ సిస్టమ్ ఉంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ A1 A2 B1 B2 ఈ విధంగా. అలాగే ఇక్కడ 50 మార్క్స్ ని ఒక 5 భాగాలుగా చేసి 10 గ్యాప్ లో మనం తీసుకుని 0 to 10 ఎంతమందికి వచ్చాయి, 10 to 20 ఎంతమందికి వచ్చాయి, ఈ విధంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని చూపిస్తున్నాం. ఇక్కడ ఈచ్ స్టూడెంట్ మార్క్ ఎంత అనేది మనకి తెలియదు. ఇక్కడ చూడండి ఎవ్రీడే ఎంత సేల్ ఉందో మనకు తెలుస్తుంది. బట్ ఇక్కడ ఈచ్ స్టూడెంట్ మార్క్ లేదు. ఆ అబ్జర్వేషన్స్ అన్ని ఆల్రెడీ గ్రూప్స్ లో ఆర్గనైజ్ చేయబడ్డాయి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ మనం చూస్తే 37 ఎంతో ఉన్నారంటే ఈ 37 మెంబర్స్ యొక్క మార్క్స్ మన దగ్గర రా డేటా రూపంలో లేవు, కానీ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఇవ్వబడ్డాయి. అంటే వాటిని కొన్ని క్లాసెస్ గా విభజించి ఇవ్వబడ్డాయి. సో ఇటువంటి దాన్ని మనం గ్రూప్ డేటా అంటాం. ఈ గ్రూప్ డేటాలో ముఖ్యంగా ఫ్రమ్ అండ్ టు అంటే ఇలా డాష్ తో మెన్షన్ చేసేది ఇక్కడ మైనస్ కాదు, ఫ్రమ్ టు అని మెన్షన్ చేయడానికి మనం 2 నెంబర్స్ ని ఈ విధంగా చూపిస్తూ మధ్యలో చిన్న డాష్ ని మనం ఉంచుతాం. అంటే 0 నుండి 10 వరకు. ఇక్కడ 10 తో మళ్ళీ స్టార్ట్ అయిందంటే అర్థం ఇక్కడ 10 లోపు ఉన్నట్లు, మళ్ళీ 10 తో స్టార్ట్ అయ్యి 20 లోపు ఉన్న స్టూడెంట్స్, నెక్స్ట్ 20 మార్క్స్ తో స్టార్ట్ అయ్యి 30 లోపు ఉన్న స్టూడెంట్స్ అని అర్థం వస్తుంది. సో ఇలా ఒక పర్టికులర్ క్లాస్ లో ఆ మార్క్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 20 లోపు ఉన్న మార్క్స్ 7 స్టూడెంట్స్కి వచ్చాయి అంటే అలాంటి మార్క్ ఈ లక్షణం ఉన్న మార్కు 7 టైమ్స్ ఆ డేటాలో ఉంది. ఇలా ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో ఒక క్లాస్లో ఒక అబ్జర్వేషన్ అని చెప్పేదాన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే దాన్ని మనం ఫ్రీక్వెన్సీగా ట్రీట్ చేస్తాం. సో ఒకసారి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో సెపరేట్గా మనం చూద్దాం. సో let us write the definition of frequency. Frequency ante number of times in which a particular observation occurs in a class of a data is called its frequency. అంటే చూడండి ఫ్రీక్వెన్సీ అని దేన్నైనా పిలవాలంటే ఒక క్లాస్ కి పర్టికులర్ గా ఎన్ని సార్లు అయితే ఒక పర్టికులర్ అబ్జర్వేషన్ దాంట్లో కనిపించిందో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూడండి 0 to 10 అంటే 0 నుంచి 10 వరకు ఉన్న అంకెలు ఎన్నిసార్లు వస్తే అది దాని ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో మనకి ఫ్రీక్వెంట్లీ అంటామంటే తరచుగా అని అర్థం. అంటే ఏదైనా రిపీటెన్స్ జరిగినప్పుడు ఆ నెంబర్ని ఒకేసారి సూచించడానికి ఫ్రీక్వెన్సీని వాడతారు. సో స్టాటిస్టిక్స్ లో మనకి ఖచ్చితంగా వచ్చే టెర్మినాలజీలో ఫ్రీక్వెన్సీ అనేది ఎవ్రీ ప్రాబ్లంలో ఉంటూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీతో పాటు తెలుసుకోవాల్సినటువంటి ఇతర కాన్సెప్ట్స్ కొన్ని చూద్దాం. అందులో ఒకటి లిమిట్స్. ద ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూస్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ కాల్డ్ ఇట్స్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ రెస్పెక్టివ్లీ. సో ఎవ్రీ క్లాస్ హ్యాస్ 2 లిమిట్స్. మనం క్లాసులుగా విడగొట్టాము అంటే ఇనిషియల్ అంటే ప్రారంభం విలువ, ఫైనల్ అంటే అంత్య విలువ ఒకటి ఉంటుంది. ఆ రెండు విలువలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ అంటాం. అంటే ప్రతి క్లాస్ కి 2 లిమిట్స్ ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే క్లాస్ 11 to 20. సో లోయర్ లిమిట్ ఈజ్ 11, అప్పర్ లిమిట్ ఈజ్ 20. సో లిమిట్ అంటే క్లియర్ గా క్లాస్ స్టార్టింగ్ నెంబర్ ఎంత, ఎండింగ్ నెంబర్ ఎంతో చెప్పడం. స్టార్టింగ్ అంటే వాటిని ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూస్ అన్నాం. సో ఈ క్లాస్ కి 11 ఏమంటారు లోవర్ లిమిట్ అంటాం, 20ని అప్పర్ లిమిట్ అంటాం. సో ఇలా ఎవ్రీ క్లాస్ కి కూడా 2 లిమిట్స్ ఉంటాయని తెలిసిందే. ఇక లిమిట్స్ కాకుండా నెక్స్ట్ వచ్చేటువంటి టెర్మినాలజీ మనకి బౌండరీస్. సో లిమిట్స్ కంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బౌండరీస్. ఎందుకంటే మనకి 10th లో ఉన్న సిలబస్ లో కూడా ముందు ముందు చేయబోయే ప్రాబ్లమ్స్ కి బౌండరీ అనే దాని యొక్క నాలెడ్జ్ అవసరం అవుతుంది. బౌండరీస్ ఆర్ ఆల్సో 2 టైప్స్, లోయర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీ. ఏదంటే ఏదో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, the average of lower limit of a class and upper limit of preceding class is known lower boundary of that class. అంటే చూడండి ఒక క్లాస్ కి లోయర్ బౌండరీ అని దేని పిలుస్తామంటే అంటే ముందు లోయర్ బౌండరీ తెలియాలంటే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి లిమిట్స్ అంటే తెలియాలి. సో ప్రతి క్లాస్ కి 2 లిమిట్స్ ఉంటాయి. అంటే యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఉన్న నెంబర్స్ నే లిమిట్స్ అంటాం. సో లోయర్ లిమిట్ ఉంటుంది, అప్పర్ లిమిట్ ఉంటుంది.
సో యావరేజ్ చేయాలి. యావరేజ్ వేటికి చేయాలి చూడండి, ఆ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ కి అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాస్. ప్రిసీడింగ్ అంటే దానికి ముందు ఉండేది, పూర్వం ఉండేది, దాని ముందుండే క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ కి ఉన్నటువంటి యావరేజ్ ని, అంటే వాటి మధ్య విలువనే లోయర్ బౌండరీ అని చెప్పి అంటాము. సో లోయర్ బౌండరీకి మనం ఒక ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. సో దీనికోసం ఇన్ని క్లాసెస్ 1 to 10, 11 to 20, 21 to 30 అండ్ సో ఆన్ తీసుకుంటే లోవర్ బౌండరీ ఆఫ్ 11 to 20. ఇక్కడ సపోజ్ నేను కొన్ని క్లాసెస్ మెన్షన్ చేశాను, వాటిలో ఈ క్లాస్ ని మనం తీసుకుందాం. అంటే 11 to 20 అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దీనికి లిమిట్స్ చెప్పుకున్నాం ఇంతకు ముందే. లోవర్ లిమిట్ 11, అప్పర్ లిమిట్ 20. సో లిమిట్స్ అంటే అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా కనిపించే నెంబర్స్. బట్ బౌండరీకి లిమిట్ కి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే, కొన్ని క్లాసెస్ లో డిఫరెన్స్ తెలియదు, ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. మనం ఈ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ రాయాలంటే ముందు లోయర్ లిమిట్ చూడాలి. లోయర్ లిమిట్ ఆఫ్ ఎ క్లాస్, లోయర్ లిమిట్ ఎంత ఇక్కడ 11. సో ఆ 11 ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ని కూడా తీసుకోవాలి. బట్ అప్పర్ లిమిట్ తీసుకునే దేన్ని అంటే ప్రిసీడింగ్ క్లాస్. చూడండి, దీనికి ప్రిసీడింగ్ క్లాస్ అంటే మనకి 11 to 20 కంటే ముందు ఉండే క్లాస్. అంటే దానికి ముందు ఏముంది, 1 to 10 ఉంది. దాని యొక్క అప్పర్ లిమిట్ తీసుకోవాలి. 1 to 10 లో అప్పర్ లిమిట్ ఎంత, 10. ఈ రెండిటికి యావరేజ్ చేయాలి. అంటే ఇక్కడ 11 ప్లస్ 10 యాడ్ చేసి ఆఫ్ చేస్తాం. సో మొత్తం మనకి 21 లో ఆఫ్ అవుతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ 10.5 అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 11 to 20 కి లోవర్ లిమిట్ అయితే 11, బట్ లోయర్ బౌండరీ ఎంత వచ్చిందో చూడండి, 10.5. ఏ విధంగా, ఎందువల్ల అలా వచ్చింది అంటే ఇది 11 తో స్టార్ట్ అయింది, కానీ దాని ప్రీవియస్ క్లాస్ 10 తో ఎండ్ అయింది. ఇలా దీనికి గ్యాప్ ఉన్నప్పుడు ఆ రెండింటి మిడిల్ వాల్యూ మనం తీసుకోవాలి. అంటే 10, 11 మిడిల్ 10.5 అలా గెస్ చేసి డైరెక్ట్ గా రాయవచ్చు. ప్రాసెస్ ప్రకారం యావరేజ్ అంటే రెండింటి యొక్క యావరేజ్ అంటే మనకి వాటి సమ్ చేసి బై 2 చేయడమే, కాబట్టి 11 కి 10 కి మిడిల్ లో ఉన్నటువంటి 10.5 మనకు ఆన్సర్ అవుతుంది. సో మనకి లోయర్ బౌండరీ తెలియాలంటే దాని లోవర్ లిమిట్ చూడాలి, దాని ముందుండే అప్పర్ లిమిట్ చూసి ఆ రెండింటి మిడిల్ వాల్యూ రాయాలి. ఈ రెండు సేమ్ ఉంటే ఎగ్జాక్ట్ గా అదే మనకి లోయర్ బౌండరీ అవుతుంది. ఇన్ ద సేమ్ వే అప్పర్ బౌండరీ అంటే ఏమిటో చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఎ క్లాస్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ సక్సెసివ్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద అప్పర్ బౌండరీ ఆఫ్ దట్ క్లాస్. ఈ రెండింటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒకటి కనుక్కోవడం వచ్చిన వాళ్ళకి రెండోది ఈజీగా అర్థమవుతుంది. సో అప్పర్ బౌండరీ మనకు కావాలంటే ముందు అప్పర్ లిమిట్ చూడాలి. సో ఇదే క్లాసెస్ కి అప్పర్ బౌండరీ ఒకసారి చూద్దాం. సేమ్ క్లాసెస్ 1 to 10, 11 to 20, 21 to 30. అప్పర్ బౌండరీ ఆఫ్ 11 to 20. మళ్ళీ సేమ్ ఈ మిడిల్ లో ఉన్న క్లాస్ తీసుకుని ఇంతకు ముందు లోయర్ బౌండరీ రాస్తాం. ఇప్పుడు అప్పర్ బౌండరీ రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేస్తున్నాం, అప్పర్ బౌండరీ కావాలంటే అప్పర్ లిమిట్ చూడాలి. ఈ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ఎంత, 20. అంటే ముందు 20, అలాగనే యాజ్ ఇట్ ఈస్ 20 రాయకుండా నెక్స్ట్ క్లాస్ ఇక్కడ చూడండి సక్సెసివ్ క్లాస్. ఇక్కడ అప్పర్ చూసినప్పుడు నెక్స్ట్ చూడాలి, లోవర్ అయినప్పుడు బిఫోర్ చూడాలన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ ఎక్కడ స్టార్ట్ అయింది, 21 తో, దాని లోయర్ లిమిట్ 21. సో 20 కి 21 కి ఉన్నటువంటి యావరేజ్ నే మనం అప్పర్ బౌండరీ అంటాం. అంటే ఉదాహరణకి 41 వచ్చింది, 41/2 దీన్ని డివైడ్ చేస్తే మనకి 20.5 వస్తుంది. 20 అండ్ హాఫ్. అంటే చూడండి 20 కి 21 కి మిడిల్ వాల్యూ 20 అండ్ హాఫ్ అవుతుంది కనుక 20.5. సో దీన్ని బట్టి ఒక విషయం మనం గమనించవచ్చు. ముఖ్యంగా క్లాస్ తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కనుక ఒకటి గ్యాప్ ఇలా ఉంటే జనరల్ గా అప్పర్ బౌండరీ అనేది ఉన్న వాల్యూ కంటే 0.5 ఎక్స్ట్రా వస్తుంది, లోయర్ బౌండరీ అనేది ఉన్న వాల్యూ కంటే 0.5 తక్కువ వస్తుంది. ఎప్పుడు ఇది ఒక నెంబర్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇంటీజర్ లేదా నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ మనకి స్టార్ట్ అయినప్పుడు. అంటే చూడండి 1 to 10, 11 to 20, 21 to 30 ఇలా తీసుకుంటే దీని యొక్క లోయర్ బౌండరీ 10.5, అప్పర్ బౌండరీ 20.5. నెక్స్ట్ థర్డ్ క్లాస్ కి లోయర్ బౌండరీ 20.5, అప్పర్ బౌండరీ 30.5. బట్ లిమిట్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఇవే ఉంటాయి. బట్ ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఈక్వల్ అయినప్పుడు మాత్రం రెండు సేమ్ అయినప్పుడు వాటి మిడిల్ కూడా అదే వస్తుంది, కాబట్టి అప్పుడు లిమిట్ బౌండరీ ఈక్వల్ అవుతాయి. సో లిమిట్ అన్నా బౌండరీ అన్నా తేడా లేనిది ఎప్పుడు అంటే ఒక క్లాస్ ఎక్కడ ఎండ్ అయిందో నెక్స్ట్ క్లాసు అక్కడే స్టార్ట్ అయినప్పుడు, వాటిని మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం. సో ఆ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కి ఈజీగా బౌండరీస్ చెప్పవచ్చు, వీటిని ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటాం. ఇలా ఇన్క్లూజివ్ క్లాసెస్ ఉన్నప్పుడు అంటే 1 to 10 ఉందంటే అర్థం 10 వరకు పూర్తిగా ఉన్నట్టు, మళ్ళీ 11 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నట్టు. సో ఇలాంటి వాటిలో మాత్రం మనకి బౌండరీస్ లిమిట్స్ వేరుగా వస్తాయి. ఇక లిమిట్స్ బౌండరీస్ కాకుండా ఉన్న మరో ముఖ్యమైన కాన్సెప్ట్ క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ మార్క్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ లెంత్ ఆర్ హైట్ ఆఫ్ ద క్లాస్.
ద లెంత్ ఆర్ హైట్ ఆఫ్ ఎ క్లాస్ ఈస్ కాల్డ్ ఇట్స్ క్లాస్ ఇంటర్వెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్ కు మరొక పేరు దాన్ని లెంత్ అని పిలవచ్చు, క్లాస్ కి హైట్ అని పిలవచ్చు. సో క్లాస్ అంటేనే ఫ్రమ్ టు గా రెండు నెంబర్స్ ని మెన్షన్ చేసి ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనం డేటాను తీసుకుంటున్నామో చెప్పేది క్లాస్ అయితే, దాని యొక్క లెంత్ ఎంత ఉంది లేదా మనం తీసుకునే గ్యాప్ ఎంత ఉందో చెప్పేదే హైట్ ఆర్ లెంత్. దీన్ని మనం 3 టైప్స్ లో మెజర్ చేయవచ్చు. ఒకసారి వాటిని మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఆర్ హైట్ ఆఫ్ ఎ క్లాస్ ఈక్వల్ టు అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ. ఆర్ అంటే ఇక్కడ 3 డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. ఒక క్లాస్ యొక్క లెంత్ ఆర్ హైట్ కనుక్కోమంటే, క్లాస్ ఇంటర్వెల్ కనుక్కోమంటే ఏం చేయాలంటే దాని అప్పర్ బౌండరీలో నుంచి లోవర్ బౌండరీని మైనస్ చేయాలి. ఇలా అయినా చేయవచ్చు. నెక్స్ట్ వన్, హైట్ ఆఫ్ ఎ క్లాస్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ఇట్స్ సక్సెసివ్ క్లాస్ మైనస్ లోయర్ లిమిట్ ఆఫ్ దట్ క్లాస్. అంటే ఆ క్లాస్ యొక్క నెక్స్ట్ క్లాస్ తీసుకుని దాని లోవర్ లిమిట్ కి ఆ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ కి మధ్య డిఫరెన్స్ చేసిన హైట్ ఆఫ్ ఏ క్లాస్ వస్తుంది. ఆర్ థర్డ్ వన్, height of a class can be calculated as upper limit of that class minus upper limit of its preceding class. అంటే ఆ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ తీసుకుని దాని ప్రిసీడింగ్ దాని ముందు క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ని మైనస్ చేసినా వస్తుంది. సో ఈ 3 డెఫినేషన్స్ లో ఏదైనా మనం ఫాలో అవ్వచ్చు. అంటే లిమిట్స్ ని బట్టి చేయాలంటే ఈ విధంగా, బౌండరీని బట్టి చేయాలంటే ఈ విధంగా. ఇది ఒక ఎగ్జాంపుల్ తో మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చేలాగా కొన్నింటిని మెన్షన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 to 5, 6 to 10, 11 to 15, 16 to 20. సో ఈ విధంగా మనం గ్రూప్స్ చేసాం అనుకుందాం. సో టోటల్లీ ఈ గ్రూప్స్ ని అబ్జర్వ్ చేయండి. ఈ గ్రూప్ లో ప్రతి క్లాసు సమానమైన గ్యాప్ తో తీసుకోబడింది. దీని యొక్క క్లాస్ ఇంటర్వెల్ లేదా హైట్ ఆర్ లెంత్ ఎంత అంటే ఈ 3 రకాల్లో ఏది చేసినా ఒకటే వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 to 10 అనేటువంటి క్లాస్ ని తీసుకుందాం. సో ఈ 6 to 10 అనే క్లాస్ తీసుకుంటే దీని యొక్క హైట్ ఎంత లేదా లెంత్ ఎంత అనేది ఇక్కడ అన్ని సేమ్ తీసుకోబడ్డాయి. అయినప్పటికీ ఒక క్లాస్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీలో నుంచి లోయర్ బౌండరీ తీసేస్తే వచ్చేది క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది. అంటే దీని నుంచి ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం మనం బౌండరీస్ అంటే ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఇక్కడ మనకి బౌండరీస్ అంటే చూడండి, ఈ క్లాస్ 10 తో ఎండ్ అయ్యి నెక్స్ట్ 11 తో స్టార్ట్ అయింది. అలాగే ఈ క్లాస్ 6 తో స్టార్ట్ అయింది, దాని ప్రీవియస్ క్లాస్ 5 తో ఎండ్ అయింది. సో ఈ విధంగా గ్యాప్ ఉన్నప్పుడు ఈ రెండింటికి యొక్క మిడిల్ మే మనం లోయర్ బౌండరీ అని, ఈ రెండింటికి మిడిల్ ని అప్పర్ బౌండరీ అని అంటాం. సో 10 అప్పర్ లిమిట్ కాబట్టి అప్పర్ బౌండరీ ఏదవుతుంది 10 కి 11 కి మిడిల్ ఉన్నటువంటి 10.5 అవుతుంది. సో ఈ 10.5 లోంచి లోయర్ బౌండరీ, ఈ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ 6 అవ్వదు, ఎందుకంటే లోయర్ లిమిట్ ఈజ్ 6, ప్రీవియస్ క్లాస్ అప్పర్ లిమిట్ 5 కాబట్టి వీటి మిడిల్ వాల్యూ 5 కి 6 కి మిడిల్ వాల్యూ 5.5. సో 10.5 లోంచి 5.5 కి గ్యాప్ ఎంత ఉంది అంటే జస్ట్ 5, ఎగ్జాక్ట్లీ 5. సో ఈ 5 అనేది క్లాస్ ఇంటర్వెల్ గా మనం పిలుస్తాం. ఈ క్లాస్ యొక్క క్లాస్ ఇంటర్వెల్ ఆర్ లెంత్ ఆర్ హైట్ ఎంత అంటే 5 అని మనం చెప్పాలి. అంతే తప్ప 10, 6 ఉన్నాయి గ్యాప్ అని చెప్పి 10 లోంచి 6 మైనస్ చేసి 4 గా చెప్పకూడదు. ఇది కొంతమందికి కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు బౌండరీస్ అనేది, కాబట్టి నెక్స్ట్ కూడా అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇదే హైట్ ఆఫ్ క్లాస్ ని ఎలా చేయొచ్చు అంటే ఆ ఒక్క క్లాస్ తీసుకోకుండా 2 వరుస క్లాసెస్ తీసుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏం చేయమనుందో చూడండి, లోయర్ లిమిట్స్ తీసుకోవాలి, 2 లోయర్ లిమిట్స్ తీసుకోవాలి. బట్ ఫస్ట్ ఏ లోయర్ లిమిట్ అంటున్నాం, సక్సెసివ్ క్లాస్. అంటే చూడండి 6 to 10 కి సక్సెసివ్ క్లాస్ ఏది, ఇది. అంటే నెక్స్ట్ క్లాస్ సక్సెసివ్ క్లాస్ అంటే 11 to 15. ఈ 11 లోయర్ లిమిట్, ఇక్కడ 6 లోయర్ లిమిట్. సో సక్సెసివ్ క్లాస్ లోయర్ లిమిట్ లోంచి ఆ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ తీసివేసిన అదే క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం దేని నుంచి ఏది తీసివేయాలి, 10 నుంచి 6 కాకుండా 11 నుంచి 6 తీయాలి. అంటే సెకండ్ వన్ మనకి 11 మైనస్ 6 అది కూడా 5 వస్తుంది. సో ఆ విధంగా కూడా క్యాల్కులేట్ చేయవచ్చు. ఇక థర్డ్ వన్ ఇలా కాకుండా అప్పర్ లిమిట్స్ ని బట్టి కూడా క్యాల్కులేట్ చేయవచ్చు. సో అప్పర్ లిమిట్ అంటే ఏ క్లాస్ తీసుకోవాలి ముందు, అప్పర్ లిమిట్ ఆఫ్ దట్ క్లాస్. అంటే ఈ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ తీసుకోండి. దీని యొక్క అప్పర్ లిమిట్ మనకి 10. సో 10 లో నుంచి దాని ప్రిసీడింగ్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్, దీనికి ముందు క్లాస్ ఏది 1 to 5, దాని యొక్క అప్పర్ లిమిట్ 5. సో 10 మైనస్ 5 చేయవచ్చు. అలా చేసినా మనకు వచ్చేది 5. సో ఈ 3 టైప్స్ లో కూడా మనకి మారలేదు చూడండి, ఎప్పుడు 5 వస్తుంది. బట్ ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్లుగా ఇవి ఇన్క్లూజివ్ క్లాసెస్. అంటే ఒక క్లాస్ యొక్క అప్పర్ అండ్ నెక్స్ట్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్స్ ఈక్వల్ కానప్పుడు చాలా మంది తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 డెఫినేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ మూడిట్లో మనకి ఈజీగా ఉండేది ఏంటంటే, జనరల్ గా ఏ క్లాస్ ఇంటర్వెల్ అయినా చేయాలంటే ఆ క్లాస్ ఎక్కడ స్టార్ట్ అయింది, దాని నెక్స్ట్ క్లాస్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూసుకుని వాటి గ్యాప్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 లోంచి 1 అంటే ఈ క్లాస్ 5, అలాగే ఇక్కడ 11 నుంచి 6 దీనిది 5, 16 లో 11 సో ఇది కూడా 5,
నెక్స్ట్ 21 అవ్వబోతుంది కనుక 21 లో 16 ఇది కూడా 5. సో ఈ విధంగా రెండు వరుస క్లాసెస్ యొక్క లోయర్ లిమిట్స్ లేదా అప్పర్ లిమిట్స్ ఏదో ఒకటి చూడండి తీసుకుంటే రెండు అప్పర్ లిమిట్ తీసుకోవాలి లేదా రెండు లోయర్ లిమిట్ తీసుకుని వాటి డిఫరెన్స్ చేస్తే వచ్చేదాన్నే క్లాస్ ఇంటర్వెల్ అంటాం. మరి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ చేసేటప్పుడు ఇక్కడ దాన్ని మైనస్లతో ఉండదు కాబట్టి ఇక్కడ చూడండి సక్సెసివ్ క్లాస్ లోంచి లోయర్ లిమిట్ దాన్ని తీసివేయాలి. అంటే లోయర్ లిమిట్స్ తీసుకునేటప్పుడు నెక్స్ట్ క్లాస్ నుంచి దాన్ని తీసేయాలి. అప్పర్ లిమిట్స్ తీసుకునేటప్పుడు ఆ క్లాస్ లోంచి ప్రీవియస్ తీసేయాలి. సో ఈ విధంగా మనకి న్యాచురల్ నెంబర్స్ తో ఉన్నప్పుడు ఈ ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలి. అంతేకాకుండా ఈ డెఫినేషన్స్ ఎందువల్ల మనకి కరెక్ట్ గా తెలుసుకోవాలంటే మీకు ఇచ్చే సిలబస్ లో మాక్సిమం క్లాసెస్ సమానమైన గ్యాప్ తోనే ఉంటాయి కాబట్టి ఓకే. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక అదర్ వేలో ఇస్తున్నాను చూడండి. సపోజ్ ఒక చోట 1 to 5 ఉండి నెక్స్ట్ 6 to 15 ఉండి తర్వాతది 16 to 20 ఉంది మళ్ళీ 21 to 30 ఉంది అనుకుందాం. సో ఇవి క్లాస్ ఇంటర్వెల్ సమానమైన గ్యాప్ తో లేనివి, అంటే ఇక్కడ విడ్త్ ఒకలా ఉండదు. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరల్ గా ఇవ్వకపోవచ్చు, అయినప్పటికీ మనకు తెలియడానికి క్లాస్ ఇంటర్వెల్ దేనిది కనుక్కోవాలన్నా ఇక్కడ అన్ని క్లాసెస్ ఇంటర్వెల్ సమానం కాదు. వీటన్నిటికీ కూడా 5 కానీ ఇక్కడ అన్నిటికీ 5 అవ్వదు. ఇప్పుడు చెప్పిన రూల్ ప్రకారం మనం లోయర్ లిమిట్స్ ని తీసుకుని ఆ విధంగా డిసైడ్ చేయవచ్చు లేదా అప్పర్ లిమిట్స్ ని తీసుకుని డిసైడ్ చేయవచ్చు. సో చూడండి లోయర్ లిమిట్స్ మధ్య గ్యాప్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి 1 to 6 గ్యాప్ మనకి 5 ఉంది. అంటే మనకి సక్సెసివ్ క్లాస్ ముందు తీసుకోమన్నా కనుక సక్సెసివ్ క్లాస్ లోంచి దాని ముందుది తీసివేస్తే వచ్చేది ఆ క్లాస్ యొక్క హైట్ అవుతుంది. అంటే 1 to 5 క్లాస్ ఇంటర్వెల్ 5. నెక్స్ట్ 6 16 గ్యాప్ తీసుకోండి. 6 కి 16 కి 10 గ్యాప్ ఉంది. ఈ 10 దేనిది అవుతుంది? ఈ సెకండ్ క్లాస్ యొక్క క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది. నెక్స్ట్ 16 to 21 తీసుకుంటే ఇక్కడ 5 గ్యాప్ ఉంది. ఇది థర్డ్ క్లాస్ యొక్క క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది. మనకి ఒక రకంగా నెక్స్ట్ ఇదే ఆర్డర్ లో తీసుకుంటే 31 రావచ్చు కనుక 31 21 కున్న గ్యాప్ మనకి 10 కాబట్టి అంటే ఇక్కడ చూడండి ఒక క్లాస్ 5 ఉండొచ్చు, ఒక క్లాస్ 10 ఉంది. బట్ ఇవి అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అయినప్పటికీ మనం లోయర్ లిమిట్స్ అయినా తీసుకుని చేయవచ్చు, అప్పర్ లిమిట్స్ అయినా. ఇప్పుడు అప్పర్ నుంచి అనుకోండి 15 లో 5 తీయాలి, ఇలా 10 వస్తుంది. ఇక్కడ 5 లోంచి 0 లేదా 20 లో 15 లేదా 30 లో 20. సో ఈ విధంగా వరుసగా రెండు సక్సెసివ్ క్లాసెస్ తీసుకుని వాటి లోయర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్ కానీ అప్పర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్ కానీ చేస్తే వచ్చేదే మనకి హైట్ ఆర్ లెంత్ ఆఫ్ ద క్లాస్ అంటాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ద అప్కమింగ్ టాపిక్స్. అంటే మనకి నేర్చుకోబోయేటువంటి టాపిక్స్ లో క్లాస్ ఇంటర్వెల్ అనేది దాదాపు అన్ని ప్రాబ్లమ్స్ లో కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది కనుక ప్రతి స్టూడెంట్ కి క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏమిటో క్లియర్ గా తెలుసుకుని ఉండాలి. ఇక క్లాస్ ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి మెయిన్ టాపిక్స్ ఇంకా క్లాస్ మార్క్ అంటే ఏంటో కూడా మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ క్లాస్ మార్క్. The average of lower limit and upper limit of a class is called the mid value or class mark of that class. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ప్రతి క్లాస్ కి కూడా ఒక క్లాస్ మార్క్ ఉంటుంది. దాని యొక్క లోయర్ లిమిట్ కి అప్పర్ లిమిట్ కి ఉన్నటువంటి యావరేజ్ నే మనం దాని మిడ్ వాల్యూ అని కానీ క్లాస్ మార్క్ అని కానీ అంటాం. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. సో క్లాస్ మార్క్ యొక్క డెఫినేషన్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రాసిన డెఫినేషన్ నే ఒక ఫార్ములాగా మనం కన్వర్ట్ చేస్తే క్లాస్ మార్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే యావరేజ్ అంటే ఏమిటి? రెండిటికి ఆ రెండు యాడ్ చేసి సగం చేస్తే వచ్చేదాన్ని యావరేజ్ అంటారు. సో ఒక క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ని అప్పర్ లిమిట్ ని యాడ్ చేసి వచ్చిన సమ్ ని బై 2 సగం చేస్తే అంటే ఒక రకంగా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ చేస్తే వచ్చేదే మనకి క్లాస్ మార్క్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్లాస్ మార్క్ ఆఫ్ 8 to 13 ఈస్, ఇదే మనకు క్వశ్చన్ అనుకుందాం. అంటే ఒక క్లాస్ మనకి 8 నుండి 13 వరకు కనిపిస్తుంది. దాని యొక్క క్లాస్ మార్క్ ఎంత? సో క్లాస్ మార్క్ కి మరో పేరు ఇక్కడ మిడ్ వాల్యూ కూడా అనొచ్చు. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం నెంబర్స్ అన్ని రాసే పని లేకుండా ఇక్కడ ఏం చేయొచ్చు? 8 ప్లస్ 13 బై 2. ఎందుకంటే చూడండి లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అంటే ఉన్న రెండు వాల్యూస్ ని ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అన్నిటిని యాడ్ చేసి సగం చేస్తాం. సో 13 ప్లస్ 8 అంటే మనకు వచ్చేది 21. సో 21 బై 2 ఎంత? మనకి 10.5 అవుతుంది, 10.5 అవుతుంది. సో 8 కి 13 కి క్లాస్ మార్క్ 10.5. దీన్ని మనం ఆ డేటాలో ఒకవేళ మనకు మిడిల్ వాల్యూగా అర్థం చేసుకుంటే చూడండి 8 to 13 నెంబర్స్ మనం ఈ విధంగా వరుసగా రాసుకుంటూ వెళ్తే చూడండి 8 నుంచి స్టార్ట్ చేసి 13 వరకు రాస్తాం. ఈ డేటా మొత్తానికి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్ ని మనం క్లాస్ మార్క్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 10 మిడిల్ కాదు, ఇక్కడ 11 మిడిల్ కాదు. బట్ 10 కి 11 కి మిడిల్ పొజిషన్ తీసుకుంటే ఇప్పుడు ఇటు 3 కరెక్ట్ గా సమానంగా విభజించబడి ఉన్నాయి కాబట్టి 10.5 అనేది ఎగ్జాక్ట్ క్లాస్ మార్క్ అవుతుంది. ఈ విధంగా ఎనీ క్లాస్ మనకి ఇచ్చినప్పుడు
యావరేజ్ ఆఫ్ లోయర్ అండ్ అప్పర్ లిమిట్స్ ని కనుక్కోవడం ద్వారా క్లాస్ మార్క్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ వన్ ఈజ్ రేంజ్. సో రేంజ్ అంటే ఏమిటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ఎ డేటా ఈజ్ కాల్డ్ ఇట్స్ రేంజ్. సో ప్రతి డేటాకి, ముఖ్యంగా రా డేటా మనకి ఇచ్చినప్పుడు దానిలో మాక్సిమం వాల్యూ ఒకటి ఉంటుంది, ఏదైనా గరిష్ట విలువ, అలాగే మినిమం వాల్యూ అతి చిన్న విలువ, కనిష్ట విలువ ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ నే మనం రేంజ్ అని పిలుస్తాం. సో రేంజ్ ని ఒక ఫార్ములాగా మనం చెప్పాలంటే రేంజ్ ఆఫ్ ఏ డేటా ఈక్వల్ టు మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో హైయెస్ట్ లోంచి లోయెస్ట్ ని తీసివేస్తే వచ్చేదే రేంజ్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో రేంజ్ ఆఫ్ 14, 5, 23, 4, 18, 31, 11 ఈ విధంగా కొన్ని అబ్జర్వేషన్స్ ఇవ్వబడ్డాయి. సో ఇట్ ఈస్ ఏ రా డేటా. సో దీని యొక్క రేంజ్ ఎంత? రేంజ్ కనుక్కోవాలంటే ఏమనుకున్నాం? మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద మాక్సిమం వాల్యూ. ఇవి కరెక్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లో లేకపోయినప్పటికీ మనం అన్నిట్లోకి హైయెస్ట్ ఏదో ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 31 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. ఇక్కడ ఉన్న వాటిలో అతి పెద్దది 31. మినిమం అతి చిన్నది ఏది వీటన్నిటిలోకి అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4. అవి బిగినింగ్ ఎండింగ్ ఉండాలని లేదు, డేటాలో ఎక్కడ ఏ ప్లేస్ లో ఉండొచ్చు. బట్ మాక్సిమం ఎంత, మినిమం ఎంతో చూస్తే వాటి మధ్య డిఫరెన్స్ అంటే 31 లో 4 ఇక్కడ మైనస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 27 వస్తుంది. సో ఈ 27 ఈ డేటా యొక్క రేంజ్ అవుతుంది. అంటే లీస్ట్ నుంచి హైయెస్ట్ వరకు ఎంత రేంజ్ లో వ్యాపించిందో చెప్పే ఒక వాల్యూనే మనం రేంజ్ ఆఫ్ ద డేటా అని పిలుస్తాం. సో క్లాస్ మార్క్ అండ్ రేంజ్ కూడా మనకి, అంటే రేంజ్ అనేది ఈ ప్రాబ్లమ్స్ లో అంతగా అవసరం రాకపోయినప్పటికీ క్లాస్ మార్క్ అనేది మాత్రం మనం చేయబోయే ముందు ప్రాబ్లమ్స్ లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా ఒకేసారి ఒక మెయిన్ టేబుల్ ని తీసుకుని దానిలో ఒకసారి మనం గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఆల్ కాన్సెప్ట్స్ ని ఒక టేబుల్లో క్లాస్, ఫ్రీక్వెన్సీ, క్లాస్ మార్క్, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్, లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ, అంటే ప్రధానంగా మనకి ఈ రెండు లిమిట్స్ ని సూచిస్తున్నాయి, బోత్ ఆర్ లిమిట్స్. ఈ రెండు కూడా బౌండరీస్ ని సూచిస్తున్నాయి, ఇది క్లాస్ మార్క్ ని సూచిస్తుంది. ప్రధానమైన వాల్యూస్ ఇవే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది. ఒక క్లాస్ మనకి ఇచ్చినప్పుడు దానికి ఫ్రీక్వెన్సీ అంటే ఏదో ఒకటి ప్రాబ్లంలో ఉంటుంది, ఇది మనం ఓన్ గా వేయనవసరం లేదు. బట్ రిమైనింగ్ అన్ని కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం జనరల్ గా ఒక క్లాస్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్ 1 to 10 అనుకుందాం. సో 1 to 10, 11 to 20, 21 to 30, నెక్స్ట్ 31 to 40 అండ్ 41 to 50. సో ఈ విధంగా ఒక 5 క్లాసెస్ గా మనం విడగొట్టాము ఏదైనా డేటాని. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టు 50 మార్క్స్ ఉంటే ఆ 50 మార్క్స్ ని ఇందులో హాఫ్లకి డెసిమల్స్ కి చోటు లేకుండా మొత్తం ఈ విధంగా ఇంక్లూజివ్ క్లాసెస్ రూపంలో తీసుకుంటే ఫ్రీక్వెన్సీ ఏదైనా అలాగా ఉండవచ్చు. అంటే 1 to 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమందో చెప్పేది ఫ్రీక్వెన్సీ. ఇది రకరకాల రేంజ్ లో ఈ విధంగా ఎలా అయినా వ్యాపించి ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ ప్రాబ్లం లో ఎంత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. మీరు ఏవైనా మనం వేసుకోవచ్చు. సో ఫ్రీక్వెన్సీ అనేది జనరల్లీ ప్రాబ్లం లో ఇవ్వబడుతుంది. సో దీంతో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం జనరల్ గా రాదు. బట్ ఇవన్నీ కూడా మనం క్లాస్ ని చూసి చెప్పే వాల్యూస్. చూడండి, క్లాస్ మార్క్ కానీ, లోయర్ అండ్ అప్పర్ లిమిట్స్ కానీ, లోయర్ అండ్ అప్పర్ బౌండరీస్ కానీ ఇవి చూసి మనం రాయాల్సి ఉంటుంది. వీటన్నిటిని రాయడానికి దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ చూడండి క్లాస్ మార్క్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ద యావరేజ్ ఆఫ్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఈస్ కాల్డ్ క్లాస్ మార్క్. అంటే ఇక్కడ ఏం చేయాలి, 1 10 ఉంది కాబట్టి క్లాస్ మార్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1 కి 10 కి మిడిల్ వాల్యూ అంటే 1 + 10/2 చేయాలి. సో 1 కి 10 కి మిడిల్ ఎంతో కరెక్ట్ గా చెప్పడమే క్లాస్ మార్క్. ఇది 11 అవుతుంది. 11 లో ఆఫ్ అంటే ఎంత మనకి కరెక్ట్ గా 5.5 అవుతుంది. చూడండి, 11 లో ఆఫ్ అంటే 5 టైమ్స్ పక్కన 0.5 మిగులుతుంది. అంటే 5.5 అనేది దీనికి కరెక్ట్ గా మిడిల్ అవుతుంది. 1 to 10 నెంబర్స్ నిజంగా రాసుకుంటే ఆ 5.5 అనేది ఎగ్జాక్ట్ గా ఆ డేటాని 2 సంభాగాలుగా విభజించేది అవుతుంది. ఇదే విధంగా 11 to 20 ఇలా ప్రతి చాట ఏం చేయాలి, 11 + 20/2 అంటే 31 వచ్చింది. 31 లో ఆఫ్, సో 31 మనం ఆఫ్ చేస్తే 15.5 అవుతుంది. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే క్లాస్ కి ఎంత గ్యాప్ అయితే ఉంటుందో చూడండి, ఇక్కడ 10-10 గ్యాప్ తో లోయర్ లిమిట్స్ వెళ్తూ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే క్లాస్ మార్క్ కూడా అదే 10-10 గ్యాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5.5, 15.5 వచ్చాయంటే రిమైనింగ్ మనం ఈ గ్యాప్ సమానంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ వేసేయచ్చు. అంటే 15.5 ఉందంటే నెక్స్ట్ 25.5, నెక్స్ట్ వన్ ఈజ్ 35.5, నెక్స్ట్ వన్ ఈజ్ 45.5. సో ఈ విధంగా ఎందుకు రాయగలిగాము అంటే ఇక్కడ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ సేమ్. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినా అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని యాజ్ పర్ రూల్ మనం ఏం చేయాలి, 21 + 30/2.
బట్ ఇది క్యాలిక్యులేట్ చేసి మనం అబ్జర్వ్ చేస్తే 51/2 క్యాలిక్యులేషన్ ఇది అవుతుంది. అలాగే ఇక్కడ 31/40 ఉంది. సో యాక్చువల్లీ 31 ప్లస్ 40/2 చేసిన అంటే 71 ని సగం చేసిన వచ్చేది 35.5. అలాగే లాస్ట్ క్లాస్ ఇక్కడ 41/50. సో 41 ప్లస్ 50/2 చేసిన వచ్చే వాల్యూ ఇదే. అయినప్పటికీ క్లాస్ ఇంటర్వెల్ సమానంగా ఇచ్చినప్పుడు ఒక క్లాస్ యొక్క క్లాస్ మార్క్ కరెక్ట్ గా కనుక్కుంటే దాని ఆధారంగా రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఇలా ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఎంత క్లాస్ ఇంటర్వెల్ గ్యాప్ ఉంటే అంతే గ్యాప్ వీటి మధ్య ఉంటుంది. ఇక లిమిట్స్ అంటే ఏం నేర్చుకున్నాం? ద ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూస్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ కాల్డ్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ రెస్పెక్టివ్లీ. అంటే దీని యొక్క లోయర్ లిమిట్ ఏది అంటే దీనికి ఎక్కువ థింక్ చేయని అవసరం లేదు. ఎక్కడ స్టార్ట్ అయిందో అదే లోయర్ లిమిట్. సో ఈ క్లాస్ కి లోయర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 10, నెక్స్ట్ 11, 20, నెక్స్ట్ క్లాస్ కి 21, 30, నెక్స్ట్ 31, 40 అండ్ ఫైనల్ 41, 50. సో లిమిట్స్ అనేవి చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. లిమిట్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఉన్నటువంటి బిగినింగ్ వాల్యూ అండ్ ఎండింగ్ వాల్యూ మాత్రమే. బట్ లిమిట్స్ కంటే ఎక్కువ మనకి నీడ్ అయ్యేది ఏమిటి? బౌండరీస్. సో ఈ బౌండరీస్ ఆర్ సో వెరీ ఇంపార్టెంట్. లోయర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీ. వీటికి ఆల్రెడీ మనం ఈ బౌండరీస్ డిసైడ్ చేయాలంటే ముందు లిమిట్స్ చూడాలి. ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఈక్వల్ అయితే సేమ్ బౌండరీస్ వస్తాయి. కానీ ఎప్పుడైతే ఇవి డిఫర్ అవుతాయో చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది. అంటే ఇది 10 మళ్ళీ ఇక్కడ 11 తో స్టార్ట్ అయింది. ఇలాంటప్పుడే బౌండరీ అనేది కూడా మారుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అప్పర్ బౌండరీ రాసేటప్పుడు ఒక క్లాస్ అప్పర్ లిమిట్ తీసుకుని నెక్స్ట్ సక్సెసివ్ క్లాస్ లోయర్ లిమిట్ తీసుకుని వాటి యావరేజ్ చేస్తామని. అంటే 10 కి 11 కి యావరేజ్ ఎంత అవుతుంది? 10.5. వీటి మిడిల్లో అవుతుంది. అంటే ఈ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ 10.5 అవుతుంది. కాబట్టి ఒక 0.5 పెరిగింది. ఒరిజినల్ గా ఉన్న అప్పర్ లిమిట్ కంటే 0.5 ఎక్కువ ఎందుకు వచ్చింది? నెక్స్ట్ 11 తో స్టార్ట్ అయింది కనుక. ఇన్ ద సేమ్ వే లోయర్ లిమిట్ కంటే ఒక 0.5 తగ్గుతుంది. ఎందుకంటే దీని ఇక్కడ 1 ఉంది అంటే బిగినింగ్ ఇంకా దీని ఎండింగ్ 0 గా మనం లెక్కేసుకోవాలి కనుక ఇదే ఆర్డర్ లో. సో 0 కి 1 కి మిడిల్ అయినటువంటి 0.5 అనేది ఇక్కడ లోయర్ బౌండరీ అవుతుంది. ఇక ఈ విధంగా ప్రతిదానికి డెసిమల్ పార్ట్ వస్తుంది. అంటే ఇక్కడ 20.5, 30.5, 40.5, 50.5 అవి అప్పర్ బౌండరీస్ అవుతాయి. యాజ్ ఇట్ ఈస్ గా 10.5, 20.5, 30.5 అండ్ 40.5 అనేది లోయర్ అవుతాయి. అంటే ఒక క్లాస్ యొక్క అప్పర్ బౌండరీయే నెక్స్ట్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా 10.5 రాసాం. సో ఈ 10.5 ఏ విధంగా వచ్చింది మనకి లోయర్ అంటే? మళ్ళీ ఇదాగే ఈ 11 కి 10 కి మిడిల్. ఈ 11 లోయర్ లిమిట్, దాని ప్రిసీడింగ్ క్లాస్ అప్పర్ లిమిట్ యావరేజ్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ 10.5 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 20 తో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చేది ఎంత మనకి? 20.5. నెక్స్ట్ క్లాస్ 20.5 టు 30.5 అవుతుంది. సో నెక్స్ట్ 30.5 టు 40.5 ఉంటాయి. లాస్ట్ క్లాస్ 40.5 నుంచి 50.5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ గానే మనం భావిస్తే బౌండరీస్ అనేవి వేటిని సూచిస్తాయంటే ఎగ్జాక్ట్ గా సరిహద్దులు. అంటే మనకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ముగ్గురు అని చెప్పామంటే ఈ ముగ్గురికి కూడా 10.5 కంటే తక్కువ వచ్చాయని మనం చెప్పవచ్చు. అప్పర్ బౌండరీ, ఈ బౌండరీని దాటకుండా వచ్చాయి. 10.5 కంటే తగ్గిన వాళ్ళని చెప్పవచ్చు. లోయర్ కూడా అంతే, ఇక్కడ 10.5 కంటే దాటితేనే ఇందులోకి వస్తారు ఈ 7 మెంబర్స్. ఎందుకంటే మినిమం మనకి 10.5 ఉన్న 11 తో స్టార్ట్ అయినట్టే కాబట్టి 10.5 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు అని మనం చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీస్ అనేవి క్లాస్ యొక్క కరెక్ట్ సరిహద్దుల్ని ఇవి సూచిస్తాయి. మరి మనకి ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఎండ్ అయిందే ఇక్కడ స్టార్ట్ అయితే బౌండరీస్ కి కానీ లిమిట్స్ కి కానీ నో డిఫరెన్స్. లిమిట్స్ ఉన్నవే యాజ్ ఇట్ ఈజ్ బౌండరీస్ అవుతాయి. బట్ అలా లేనప్పుడు మనం ఈ రెండుకి వేరియేషన్ ఉంటుంది. అందుకే అలాంటి ఎగ్జాంపుల్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ టేబుల్ ఐడెంటిఫై చేయడం ద్వారా మనకి లిమిట్స్, బౌండరీస్, క్లాస్ మార్కు ఒకేసారి ఎలా కనుక్కోవచ్చో స్టూడెంట్స్ ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా లోయర్ సెక్షన్ లో నేర్చుకున్నవే. అలాగే వాటితో పాటు ఇప్పుడు 10th సిలబస్ లో ప్రధానంగా ఉండేటువంటి విస్తృతంగా నేర్చుకునేటువంటి కాన్సెప్ట్ ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఇట్ ఈస్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్. So central tendency is a measure that tells us where the middle of a bunch of data lies, or it may be a suitable representative value which can summarize the given data. ఒకసారి సెంట్రల్ టెండెన్సీ అంటే చూడండి, మనం కేంద్ర స్థానం అంటూ ఉంటాం. మనకి జనరల్ గా డేటాలో అనేక వాల్యూస్ ఉంటాయి. కానీ ఏదైతే మనకి మిడిల్ ఆఫ్ ఏ బంచ్ ఆఫ్ ఏ డేటా ఉంటూ, అంటే ఆ డేటాకి కరెక్ట్ గా మధ్యస్థానంగా పనిచేస్తూ ఉంటూ, లేదంటే ఒక సూటబుల్ రిప్రజెంటేటివ్ వాల్యూగా ఉంటుందో, అంటే డేటా మొత్తాన్ని చెప్పడానికి, డేటా మొత్తం యొక్క సారాంశాన్ని చెప్పడానికి
ఏ ఒక్క వాల్యూని అయితే రిప్రజెంటేటివ్ గా మనం తీసుకోవచ్చో ఆ వాల్యూని మనం మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాము. సో ఇలాంటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మొత్తం కూడా మనకి 3 టైప్స్ గా ప్రధానంగా లోయర్ సెక్షన్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం. అవి మెన్షన్ చేస్తే there are 3 important measures of central tendency to be discussed. ఇక్కడ మనం డిస్కస్ చేసే మొత్తం కూడా 3 మెజర్మెంట్స్ ఉంటాయి. ఎటువంటి ఆ 3 మెజర్మెంట్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈస్ అరిథమెటిక్ మీన్, దీన్నే సింపుల్ గా మీన్ అంటాం. సెకండ్ వన్ ఈస్ మోడ్ అండ్ ద థర్డ్ వన్ ఈస్ మీడియన్. మనకి బిఫోర్ క్లాసెస్ లో కూడా వీటి గురించి క్లుప్తంగా ఉంటుంది, బట్ ఇప్పుడు 10th క్లాస్ సిలబస్ లో వీటి గురించినటువంటి పూర్తి డిస్కషన్ మనకు ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తే అరిథమెటిక్ మీన్ అనేది అంటే ఒక డేటా మొత్తం మనకి ఇచ్చినప్పుడు ఒక్క వాల్యూతో ఆ డేటా యొక్క సమ్మరైజేషన్ మనకి జరుగుతుంది. అంటే అరిథమెటిక్ మీన్ కి అందుకే మరొక పేరు మీన్ అని కానీ లేదా యావరేజ్ అంటాం. అంటే ఎప్పుడు కూడా చూడండి, చాలా వాల్యూస్ మన దగ్గర ఉన్నప్పుడు వాటన్నిటిని ఒకటే ఒక వాల్యూతో రిప్రజెంట్ చేయడానికి యావరేజ్ ని తీసుకుంటాం. సో ఆ యావరేజ్ కి ఒక రకంగా సినానిమ్ వర్డే అరిథమెటిక్ మీన్. ఇక మోడ్ అనేది ఏమిటంటే చాలా సార్లు మనం ఒక డేటా మొత్తం చాలా వాల్యూస్ ఉన్నప్పటికీ ఒక వాల్యూ తరచుగా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే తరచుగా ఎక్కువ సార్లు ఉందో అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ అంటాం. ఇక్కడ నేను రాసే వర్డ్స్ వాటి యొక్క లక్షణాన్ని సూచించేటువంటి బ్రీఫ్ టెర్మినాలజీ ఇది. అంటే అరిథమెటిక్ మీన్ యావరేజ్ సూచిస్తే మోడ్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్లీగా ఏది రిపీట్ అవుతుందో ఆ డేటాలో దాన్ని సూచిస్తుంది. ఇక ఇక్కడ నేమ్ లో ఉన్నట్టుగా మీడియన్ అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్ పొజిషన్ ని సూచిస్తుంది. అంటే ఒక డేటాలో ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా మిడిల్ పొజిషన్ తీసుకుంటే దానికి ప్రాధాన్యత ఇస్తే వచ్చేది మీడియన్. అంటే ఈ మూడు కూడా మూడు వేర్వేరు కాన్సెప్ట్స్ తో ఉన్నాయి, బట్ ఆల్ ద 3 ఆర్ కాల్డ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే ఇది డేటాలో ఉన్న అన్ని వాల్యూస్ ని పరిగణలోకి తీసుకుని టోటల్ యావరేజ్ ఎంత అనేది ఇది క్యాలిక్యులేట్ చేస్తే, ఇక్కడ డేటాలో ఎక్కువ సార్లు వచ్చిన విలువను మాత్రమే పరిగణలోకి తీసుకుని మోడ్ చెప్తాము. మీడియన్ అనేది లీస్ట్ అండ్ హైయెస్ట్ కాకుండా ఓన్లీ మిడిల్ పొజిషన్ లో ఏది నిలబడిందో ఆ వాల్యూని ఒక్కదాన్నే మనం పరిగణలోకి తీసుకుని చెప్తాం. మన నిత్య జీవితంలో వాడే వివిధటువంటి సందర్భాల్లో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి వాడడం అనువుగా ఉంటుంది. మరి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ ఛానల్లో చేయబోయే నెక్స్ట్ టాపిక్స్ లో ఇంకా ఒక్కొక్క అరిథమెటిక్ మీన్ అండ్ మోడ్ మీడియన్ గురించి, అలాగే వాటి మీద ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ గురించి రాబోయే వీడియోస్ లో వివరంగా నేర్చుకుంటాం. సో ఈ ప్రెసెంట్ వీడియోలో మాత్రం ఇలా ఇంట్రడక్షన్ కి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మాత్రమే పరిమితం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ లో అరిథమెటిక్ మీన్ గురించి క్లియర్ డిస్కషన్ మనకి ఈ తర్వాత వీడియోలో ఉంటుంది. సో see the video description for previous chapters and topics details and links. డిస్క్రిప్షన్ పార్ట్ లో మీకు ఇంతకు ముందు చేసిన అనేక టాపిక్స్ డీటెయిల్స్ లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఈ ఛానల్ ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేస్తూ అవసరమైన వారికి షేర్ చేస్తూ ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బై.